అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క సిరీస్ చూస్తున్నటువంటి వారిలో ఒక సహోదరుడు కామెంట్ చేస్తూ ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు నేను ఇప్పుడు సమాధానం చెప్తున్నాను. రండి ఒకసారి ఆ ప్రశ్నను చూడండి, మీకు డిస్ప్లేలో ఉంది. ప్రైజ్ ది లార్డ్ అన్న, బాప్తిసం తీసుకొని మళ్ళీ పాపం చేస్తూ బల్లలో చేయి వేస్తూ ఉంటే మరి వాళ్ళు వెళ్తారా? బాప్తిసం తీసుకుంటూనే పరలోకం వెళ్తారా? దీనికి నేను స్పష్టమైనటువంటి సమాధానం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి విషయం, మార్క్సు వార్త 16:16లో నమ్మి బాప్తీసం పొందినటువంటి వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని లేఖనం చాలా స్పష్టంగా, చాలా తేటగా మనకు సెలవిస్తూ ఉంది. ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వారు మాత్రమే రక్షింపబడతారు, అంటే నరకం తప్పించుకొని పరలోకం వెళ్తారు. ఎవరైతే బాప్తీసం పొందారో వారు ఖచ్చితంగా నరకం వెళ్తారు, పరలోకం వెళ్ళరు. అయితే శిలువ మీద ఉన్నటువంటి దొంగను యేసుక్రీస్తు ప్రభుల వారు పరదేశకు తీసుకెళ్లారు. అతడు బాప్తిసం పొందలేదు. చాలా మంది ఇది చెప్పిన తర్వాత అదే ప్రశ్న అడుగుతారు కనుక దాన్ని కూడా నేను కలిపి ఇందులో సమాధానం చెబుతా ఉన్నాను. ఎవరైనా సరే మరణ పడక మీద ఉండి వారి శరీరం సహకరించక బాప్తిస జలాల్లోకి వెళ్ళక ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేసే పరిస్థితి లేదు, బాప్తిసం తీసుకునే అవకాశము లేదు, మరి మరి ఎక్కువ రోజులు బ్రతికే అవకాశము లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉండి మరణ పడక మీద ఉండి మరి శరీరం సహకరించడం లేదు, బాప్తిసం పొందడానికి వీలు లేనటువంటి వారు అప్పటికప్పుడే వారు మారు మనసు పొందినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని వారికి ఆ సమయంలో తెలిసినట్లయితే, ఆ స్థితిలో తెలిసినట్లయితే, వారు పొందిన మారు మనసును బట్టి, వారు చేసిన ప్రార్థనను బట్టి బాప్తిసం లేకుండానే వారు పరలోకం చేర్చబడతారు. శిలువ మీద దొంగ కోటాలు. మిగతా వారు ఎవరు కూడా నమ్మి బాప్తిసం పొందకుండా వారు పరలోకం వెళ్ళరు. నమ్మి బాప్తిసం పొందకుండా రక్షణ పొందేది ఈ అనారోగ్య కారణము చేత వారు బాప్తిసం పొందే అవకాశం లేకుండా ఉన్నటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. మిగతా వారందరికీ కూడా బాప్తిసం పొందాల్సిందే. బాప్తిసం పొందకపోతే నీకు అవకాశం ఉండి, నీ ఆరోగ్యం మంచిగా ఉండి, నువ్వు తీసుకోవడానికి ఎన్నో ఆప్షన్స్ నీకున్నా సరే దాన్ని వినియోగించుకోకుండా నువ్వు దుర్వినియోగం చేసుకున్నటువంటి వారికి మాత్రం బాప్తిసం పొందకుండా పరలోకం లేదు, వారికి నరకమే గతి. ఇది విషయం. ఇకపోతే ఈ సహోదరుడు ఇంకొకటి అడిగారు, ఏమన్నాడంటే బాప్తిసం తీసుకొని మళ్ళీ పాపం చేస్తే బల్లలో చేయి వేస్తూ ఉంటే మరి వాళ్ళు వెళ్తారా? బాప్తిసం తీసుకున్న తర్వాత ఎవరైనా సరే నరకం వెళ్తారా అంటే 100% నరకం వెళ్ళరు, 1000% నరకము వెళ్ళరు. మొదటి విషయం ఏంటంటే, బాప్తిసం పొందిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారు దేవునిలో తన్ను తాను భద్రము చేసుకుంటారు కనుక వారు మొదటి విషయం పాపము చెయ్యజాలరు. ఎందుకు అనంటే వారు దేవుని మూలముగా పుట్టారు కనుక వారు పాపము చెయ్యజాలరు అని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ప్రభు చెబుతున్నాడు. 18వ వచనం 5వ అధ్యాయంలో, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు నువ్వు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకోండి కనుక దుష్టుడు వాని ముట్టడు. దుష్టుడు ముట్టడు, వాడు పాపము చెయ్యజాలడు. ఎందుకు అంటే దేవుని మూలముగా పుట్టాడు, తను తాను ప్రార్థనతో, వాక్యముతో, పరిశుద్ధాత్మ సహవాసంతో, సంఘ సహవాసంతో తను తాను భద్రం చేసుకుంటాడు కనుక అతడు పాపము చెయ్యజాలడు. యోహాను రాసిన 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు చెప్తాడు. చూడండి, 6వ వచనం 9వ వచనం చదువుతున్నాను. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడు నువ్వు పాపము చెయ్యడు, పాపం చేయవాడెవడు నువ్వు ఆయనను చూడను లేదు, ఎరగను లేదు అన్నాడు. ఇకపోతే 9వ వచనంలో, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును కనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చెయ్యజాలడు అని చెప్పాడు. పాపము చెయ్యజాలడు, పాపము చేయలేడు, తను భద్రం చేసుకుంటాడు కనుక పాపం చేసే ప్రసక్తే లేదు. అయితే ఒకవేళ ఎవరైనా సరే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏంటి మరి? ఆ మాట కూడా చెప్తాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాటను మనము చూడొచ్చు. ఆ విషయాన్ని కూడా ప్రభు సమాధానం చెప్పారు లేఖనంలోనే. ఒకసారి మనం చూద్దాం రండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎలా పాపమునకు బలి ఇకను ఉండదు. బుద్ధిపూర్వకంగా ఎవరు కూడా పాపము చెయ్యొద్దు. అలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అదంతా కూడా దేవుని దగ్గర లెక్కకు వస్తుంది. వారు ఎవరైనా సరే అలా తప్పు చేస్తే వారు బలహీనులు అవుతారు, రోగులు అవుతారు, ఆయుష్ మూడక ముందే చచ్చిపోతారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము ఒకసారి మనం చూసినట్లయితే 27వ వచనం నుంచి చదువుతాను చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గుర్చి రక్తము గుర్చి అపరాధియాగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. బుద్ధిపూర్వకంగా కనుక ఎవరైనా తప్పు చేస్తే వారు శిక్షకు పాత్రులే, శిక్షింపబడతారు. అయితే బుద్ధిపూర్వకంగా చేసేటువంటి
తప్పులలో 2 రకాల తప్పులు ఉన్నాయి. ఒకటి మరణకరమైనటువంటి పాపము, రెండవది మరణకరము కానటువంటి పాపము. బుద్ధిపూర్వకంగా ఎవడైనా సరే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తాన్ని బట్టి క్షమించబడి నరకం తప్పించబడి, యేసును బట్టి యేసు నామాన్ని బట్టి రక్షణ పొందిన తర్వాత యేసొద్దు, పరిశుద్ధాత్ముడొద్దు, లేఖన సారాంశం నాకొద్దు, యేసు రక్తమే నాకు అవసరం లేదు అని గనక ఎవరైనా మాట్లాడితే వారు వారి రక్షణను పోగొట్టుకుంటారు. బాప్తిసం పొందిన తర్వాత ఈ ఒక్క అంశాన్ని బట్టి, ఒక్క విషయాన్ని బట్టే పరలోక రాజ్యాన్ని మిస్ అయిపోతారు. ఇది చాలా 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 రేర్ కేసు అనమాట. చాలా రేర్గా ఉండే అవకాశం ఉంది. చాలా రేర్గా ఉంటారు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువుతో ఉండి తర్వాత యేసుని అమ్మేసుకున్నాడు. అలాంటి స్థితిలో ఎవరైనా ఒక్కరు, కోట్ల మందిలో ఒక్కరు మిస్ అవుతారేమో తప్ప అవకాశం లేదు. ఎందుకంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 వచనం నుంచి చూసినట్లయితే, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను వాక్య సారాంశమును ఎవరైతే ద్వేషిస్తారో, నాకు బైబిల్ వద్దు, లేఖన సారాంశం వద్దు, యేసు దేవుడే కాదు, యేసు రక్తం మనుషుల పాపాలను క్షమించదని తిరగబడి మాట్లాడి ఎవడైనా అలాంటి పాపం చేస్తే కనుక వానికి నరకమే గతి, పరలోక రాజ్యము లేదు. అయితే మరణకరమైన పాపం ఇది. మరణకరము కాని పాపము కూడా ఉంది. చిన్న చితక పొరపాట్లు ఏదైనా భక్తుడు చేస్తే అప్పుడు ఆ విషయంలో కూడా దేవుడు క్షమిస్తాడు. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే కింది లైన్లో ఉంటుంది, 2వ లైన్ నుంచి చదువుతున్నాను. మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును, మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని చెప్పుట లేదు అంటాడు. 16 మొదటి నుంచి చదువుతున్నాడు. తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనా చూసిన ఎడల అతడు వేడుకొనను, అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. మరణకరమైనటువంటి పాపము కలదు. మరణకరమైనటువంటి పాపం ఉంది, మరణకరము కానటువంటి పాపం ఉంది. మరణకరమైన పాపం అంటే ఏమిటి అంటే అగ్నిగుండంలో పడవేయబడేటువంటి తప్పు. అది యేసును బట్టి, యేసు రక్తాన్ని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి రక్షణ పొందిన వ్యక్తి పరిశుద్ధాత్మను, యేసును, వాక్య సారాంశమును, యేసు రక్తముని ద్వేషించి అది నాకు అవసరమే లేదని చెప్పిన తర్వాత పరలోకం ఉండదు, నరకం ఉంటుంది. అయితే మరణకరము కాని పాపం ఏమిటి అంటే చిన్న చితక పొరపాటులు ఏదైనా సరే మనిషి యొక్క స్వభావమును బట్టి, గుణమును బట్టి మేలైనది చేయనెరిగి అది చేయకపోవడం, మేలైనదని తెలుసు కానీ అది చేసే శక్తి లేక ఏదైనా చిన్న చితక పొరపాటులు కీడు చేసినప్పుడు అప్పుడు ఆ విషయంలో దేవుడు తప్పక క్షమిస్తాడు. దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఇది కూడా ఆ వ్యక్తి కావాలని కోరుకొని చేసేది కాదు. మేలైనది చేయాలనే కోరిక ఉన్నప్పటికీ అది చేసే శక్తి లేక, అది చేయలేక ఒకవేళ పొరపాటు చేస్తే, రోమియోకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము మనం చూసినట్టయితే 18 నుంచి, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన దానిని చేయునది నాయందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమును నందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమం నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందు నా ధర్మశాస్త్రంతో పోరాడుచున్న అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అందుకు ఎంత బాధపడుతున్నాడో చూడండి భక్తుడు. 24వ వచనం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అంటున్నాడు. అయ్యో అని దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. అలాంటి బాధ కలుగుతుంది చిన్న పొరపాటు నీ ద్వారా జరిగినప్పుడు. ఇలాంటి దానికి దేవుడు తప్పక క్షమిస్తాడు. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అన్నాడు. ఎవరైనా సరే కావాలని కోరుకుని చేసింది కాదు, అనుకోకుండా పొరపాటున చిన్న పొరపాటు జరిగితే చాలా గొప్పగా ఏడుస్తాడు, చాలా పెద్దగా ఏడ్చేస్తాడు, హృదయంలో వేదన చెందుతాడు. నా దగ్గర ఎంత పొరపాటు అయింది, ఎంత పెద్ద పాపం జరిగింది అని. జరిగింది చిన్న పొరపాటే, చిన్న తప్పే, కానీ చాలా పెద్ద తప్పు జరిగినంతగా రోధిస్తూ వేదన చెందుతూ ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని దగ్గర వేడుకొని దేవుని దగ్గర మొరపెట్టుకుంటాడు. అప్పుడు దేవుడు తను పొందిన పశ్చాత్తాపం బట్టి, మారు మనసును బట్టి, తను కార్చిన కన్నీరును బట్టి, తను దిద్దుకున్నటువంటి విషయాన్ని బట్టి దేవుడు తప్పక ఆ వ్యక్తిని క్షమిస్తాడు. గనుక ఎవరైనా సరే బాప్తిసం లేకుండా పరలోకం రారు.
తర్వాత బాప్తిసము పొందిన తర్వాత ప్రభు బలలో పాలు పొంది మళ్ళీ తప్పు చేస్తే వారు నరకాన్ని పోగొట్టుకోరు, కానీ బహుమానాన్ని పోగొట్టుకుంటారు, వాళ్ళ ఆయుష్ను పోగొట్టుకుంటారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 27 నుంచి చదువుతాను చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిదే త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అని చెబుతున్నాడు. బలహీనులు అవుతారు, రోగులవుతారు, నిద్రిస్తున్నారు, చనిపోతారు. దేవుడు ఈ విధమైనటువంటి శిక్షను పంపిస్తాడు. పరలోకంలో బహుమానం పోతుంది, ఈ లోకంలో కూడా వారి యొక్క ఆయుష్ను పోగొట్టుకుంటారు, కానీ అగ్నిగుండానికి మాత్రం వెళ్ళరు. గనుక ఈ విషయం మరి స్పష్టంగా అర్థమైందని నేను కోరుకుంటున్నాను. ఇది మీకు తెలిసినటువంటి వారికి కూడా మీరు తెలియచేయండి, ప్రార్థించండి. మరి దేవుడు మీకు తోడైండును గాక. అడిగినటువంటి సహోదరుని కూడా దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.